హాయ్ అండి. ఇవాల్టి మన వీడియో ఏంటంటే, ముల్లంగి, పెరుగు కాంబినేషన్‌తో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇవాళ. ముందుగా ముల్లంగిని తీసుకొని తురుముకోవాలండి. తురుముకొని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మనం ముందుగా ఆయిల్‌లో కొంచెం వేసుకొని వేయించుకోవాలి వాటిని. వేయించేసుకున్న తర్వాత వాటిని చల్లార్చినాక పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, సాల్టు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొద్దిగా అల్లము, కొంచెం చింతపండు కూడా ఇవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తురుముకున్న ముల్లంగిని కూడా ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనము తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి. దుంపలన్నిటిలో కల్లా మంచి దుంప ముల్లంగి దుంప. ఎందుకంటారా, దీనిలో క్యాలరీస్ ఎక్కువగా ఉండవన్నమాట. ఈ ముల్లంగి వలన ఉండే హెల్త్ బెనిఫిట్స్ వింటే మీరు నిజంగా అవాక్ అవుతారండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ముల్లంగి రసం రోజు ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల జలుబు, దగ్గు కూడా తొందరగా మనకి రావు. ముల్లంగిని వారానికి 2 సార్లు మన డైట్లో ఉండేటట్టు చూసుకోండి. ముల్లంగి ఆకులతో కూడా కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వలన మనకి మలబద్ధకం అనే సమస్య కూడా ఉండదు. అల్సర్ ఉన్న వాళ్ళకు కూడా ముల్లంగి జ్యూసు రోజు ఉదయం పూట తాగితే చాలా మంచిదండి. ఈ జ్యూసు డైరెక్ట్గా తాగలేకపోతే కనుక దానిలో కొంచెం తేనె వేసుకొని తాగొచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తేనె వేసుకొని తాగొచ్చు. జ్యూస్ చాలా మంచిదండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ముల్లంగి దుంప వల్ల. ఓకే, ఇప్పుడు మనం తాలింపు వేసేసుకున్నాం కదా, దానిలో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దానిలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం పచ్చి వాసన పోయేలాగా కొంచెం దీన్ని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో కర్డ్ యాడ్ చేయాలండి. పెరుగు యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిసేలాగా గరిటెతో తిప్పుకోవాలి. అంతే అండి, ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు టేస్ట్ చేసి కామెంట్లో నాకు తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.